ఓకే ఫ్రెండ్స్, చేపల కూర చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ మనకి సిద్ధమయ్యాయి. ఒకసారి మా వైఫ్ చెప్తారో చూడండి. తరిగిన ఆనియన్, మామిడికాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, చేపల కూరలో మామిడికాయ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చేపల కూర చేసే విధానం మా ఆవిడ చెప్తున్నారు చూడండి. ఫస్ట్ తగినంత నూనె పోయాలి. కొంచెం ఎక్కువగానే నూనె వేసుకోవడం జరిగింది, ఎందుకంటే చేపల కూర కాబట్టి. ఇప్పుడు ఆవాలు, మెంతులు, ఆవాలు వేయాలి. తరిగిన ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇప్పుడు దోరగా వేసుకోవాలి. ఇప్పుడు ఎర్రగడ్డలు బాగా వేగాయి. ఇప్పుడు టమాటా వేస్తాను. టమాటాలు మగ్గినాయి. టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి బాగా వాడ్చుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే చేపల కూరలోకి టేస్ట్ వస్తుంది.
రెడీ అయిపోయిందంట ఫ్రెండ్స్. ఇప్పుడు కరివేపాకు వేస్తాను. కరివేపాకు ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ బాగా వేగాయి కాబట్టి చేపలు అంతా రెడీ. ఇప్పుడు అన్నీ వేగిపోయాయి కాబట్టి చేపలు అందులో వేసుకోవాలి. ఫ్రెండ్స్, మా వైఫ్ కొంచెం సిగ్గుపడుతున్నారు, ఫస్ట్ టైం వీడియో కాబట్టి. సర్దుకొని చూడండి, నెక్స్ట్ టైం నుంచి కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మన వీడియోస్లో. కొంచెం క్వాలిటీ కూడా పెరుగుద్ది. అది ఇట్లాగా వెడల్పుగా ఉండే గిన్నె అయితే మనకి ముక్కలు చెదరకుండా ఉండడానికి. ఇప్పుడు ఇలా చేసేసి ముక్కలు పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. 30 minutes. ఇప్పుడు 30 minutes వరకు బాగా ఉడికించుకోవాలి. ఓకే. ఇప్పుడు దీన్ని ఈ విధంగా పొడి చేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని మిక్సీ అయినా పట్టుకోవచ్చు, అంటే రోకలతో దంచుకొని మెత్తగా చేసుకోవచ్చు. నేను మెత్తగా దంచుకున్నా ఇప్పుడే. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి. మెంతుల పొడి, దీన్ని మెంతుల పొడి అని అంటారు. మీరేమంటారు చెప్పండి. పొడి వేసిన తర్వాత బాండల్ని మళ్ళీ పట్టుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముక్కలు బాగా ఉడికే ఫ్రెండ్స్, చూడండి. ఇలాగా బాగా ఉడికిపోయింది. మామిడి ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కూర ఫైనల్ అయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడే చేపల కూర అయిపోయింది, బాగా ఉడికిపోయింది. లాస్ట్ వద్ద కొత్తిమీర వేసి అనుకున్నాను. ఇంకా ఆపేసుకోవటం ఫ్రెండ్స్. చేపల కూర ఇంకా ఉడికిపోయింది, బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, చేపల కూర టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు నేను ఇప్పుడు తిని చూపిస్తాను, చూడండి. చెప్పు, టేస్ట్ చేసి చెప్తా. ఇప్పుడే ఉడికిన కూర కదా, బాగా కాలిపోతుంది అది చేపల పులుసు. చేపల పులుసు చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మామూలుగానే మా వైఫ్ చాలా బాగా వండుతుంది.
ఇవాళ యూట్యూబ్ లో పెట్టాలని కొంచెం టెన్షన్ పడింది. అయినా కూడా చేపల పులుసు చాలా అద్భుతంగా కుదిరింది. ముక్క కూడా మీకోసం నేను రుచి చూపిస్తాను. చూడండి, ఇలా మెత్తగా ఉడికిపోవాలి ముక్క. చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయింది. సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మా ఛానల్ లో మరిన్ని వీడియోస్ ఇలాంటివి మేము ముందు ముందు చేయబోతున్నాము. చాలా మంచి వీడియోస్ వస్తాయి. ఉమ్, మాది నెల్లూరు. నా పేరు శ్రీనివాసులు. మా వైఫ్ పేరు సురేఖ. మేము మా చుట్టుపక్కల ప్రాంతాలు కానీ కుకింగ్ వీడియోస్ అన్ని మా ఛానల్ అద్భుతమైన వీడియోస్ తో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్. కుకింగ్ వీడియోస్ కూడా చాలా చేయబోతున్నాము. ముందు మా ఛానల్ ని ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.